తెలంగాణ రాష్ట్రం ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా నిజాం మెడల్ వంచి ఆ రోజు పటేల్ ముందు నిజాము సరెండర్ అవడం వల్ల తెలంగాణ రాష్ట్రం లిబరేషన్ సాధ్యమైంది. ఆ రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. దీదెన్ హైదరాబాద్ స్టేట్ లో అండర్ నిజాం రూల్ రజాకార్ల ఆగడాలు ఒకవైపు, కల్చర్ లో ఒక ఏదైనా పండుగలు బోనాల పండుగలు చేసుకోవాలని, ఈవెన్ మహిళలు నిర్వహించేటటువంటి ఆ బతుకమ్మ పండుగలో నేకుడు ఉమెన్ ని ఆటలాడించినట్టుగా ఆ రోజులో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికి చెప్తా ఉంటారు. ఆ భయంకరమైన రోజులను గుర్తు చేసుకుని అనేక మంది ఇప్పటికీ ఉన్నటువంటి వారు ఏడుస్తా ఉంటారు. మరి ఇటువంటి లిబరేషన్ సాధించినటువంటిది ఆ రోజు ఆర్య సమాజం ఎంతో పోరాటం చేసి, రేపు రాజ్నాథ్ సింగ్ గారు కూడా రాబోతా ఉన్నారు. ఆర్మీ పెరేడ్ జరగబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని బీజేపీ కూడా శ్రేణులు ఎక్కడికక్కడ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తా ఉన్నాం. తెలంగాణ విమోచన దినం ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉత్సవాలు జరపాలి మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాం.